తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా స్థానిక సంస్థలలో 42% బీసీలకు రిజర్వేషన్లు కేటాయిస్తూ రాత్రి జీవో నెంబర్ 3ను విడుదల చేసింది. యావత్తు తెలంగాణలోని బీసీ సమాజానికి ఇది ఒక గొప్ప విజయమనే చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ కార్యక్రమాన్ని ఎంతో పటిష్టంగా తీసుకొని బీసీలకు ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో సముచిత స్థానం కల్పించి రాజ్యాధికారాన్ని బీసీలకు ఇవ్వాలన్న ఒక గొప్ప నిర్ణయంతో వారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మాజీ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు మహబూబ్నగర్ నుంచి ఆనంద్ కుమార్ గౌడ్ గారు స్వాగతిస్తున్నారు. ప్రస్తుతం మనం ఆనంద్ కుమార్ గౌడ్ గారి దగ్గర ఉన్నాం. ఆనంద్ కుమార్ గౌడ్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అనేది ఒక గొప్ప నిర్ణయం అని అంటున్నారు. మీరు ఎట్లా చూస్తారు దీన్ని? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు బీసీలకు ఈరోజు 42% రిజర్వేషన్ ఇవ్వడం, దానికి చాలా సంతోషకరంగా మేమందరం కూడా రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వీళ్ళు ఈరోజు బీసీల పట్ల వారు ఈరోజు 42% ఇవ్వడం చాలా సంతోషకరం అని కూడా తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏదో బీసీలకు ఇంతగా మేలు చేయలేదు. బీసీల స్లోగన్ చెప్పినా కానీ బీసీలకు న్యాయం చేయలేదు. ఈ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసింది. దీన్ని ఎట్లా స్వాగతించాలి మీరు? అంటే ప్రజలు దీన్ని ఎట్లా స్వాగతించాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఈరోజు బీసీలు అందరూ కూడా ఐక్యం కావాలి. వారు నిజంగా కూడా బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధి కలిగి ఉండి వాళ్ళు ఈరోజు బీసీలు అన్నమాట, కాంగ్రెస్ పార్టీ అన్నమాట ప్రకారం ఈరోజు 42% ఇవ్వడం చాలా సంతోషకరం. దీనికి అన్ని పార్టీలు బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపి దీనికి ఆమోదం తెలిపితే చాలా సంతోషంగా ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంటే ప్రజలు కూడా అంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఖచ్చితంగా ఇవ్వాలని అనుకుంటున్నారు. దీన్ని మీరు ఎట్లా స్వాగతిస్తారు? ఖచ్చితంగా బీసీలందరూ కూడా ఐక్యమై ఈరోజు దాన్ని ఇంత మంచిగా ఇప్పుడు బీసీలకు 42% ఇవ్వడాన్ని అందరూ కూడా సంతోషించి స్వాగతిస్తూ ఉన్నాం మేము. ఇది ఆనంద్ కుమార్ గౌడ్ గారి ఒక ఒపీనియన్. ఖచ్చితంగా తెలంగాణలోని యావత్తు ప్రజానీకం అంతా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాల్సిన గొప్ప సమయం ఆసన్నమైందని. ఎందుకంటే ఇంతవరకు చరిత్రలో లేనట్లుగా 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి బీసీలకు అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఈ ప్రాంత ప్రజలంతా ఎప్పటికీ రుణపడి ఉంటారని, ప్రజలంతా కాంగ్రెస్ వైపుగా నడవాలని, కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని ఆనంద్ కుమార్ గౌడ్ గారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. థ్యాంక్ యూ.